హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేసే టాపిక్ ఏంటంటే నెక్స్ట్ 10 డేస్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి. ఈ రీడింగ్ కనుక మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రిజనేట్ అవ్వట్లేదు అని అంటే మెసేజెస్ మీకు కాదు, మీరు స్కిప్ చేసేయచ్చు. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అని, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. ఈ మేనిఫెస్టేషన్ క్లాసెస్ అన్న మీ కెరియర్ కి, రిలేషన్షిప్స్ కి, మనీకి అన్నిటికీ యూజ్ అవుతాయి. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. అగైన్ ఇవి జనరల్ రీడింగ్స్ అండి. మీకు పర్సనల్ గా రీడింగ్ కావాలి అని అంటే తీసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ 10 డేస్ లో మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ రాబోతుంది. ఫస్ట్ ఇన్ జనరల్ అండ్ కెరియర్ వైజ్ చూద్దాం, దాని తర్వాత రిలేషన్షిప్ వైజ్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ జనరల్ అయితే గనక మీరు మీ లైఫ్ కి సంబంధించి ఒక డెసిషన్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తారు నెక్స్ట్ 10 డేస్ లో, ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి. బికాజ్ రైట్ నా మీరు ఆల్రెడీ కొంచెం ఓవర్ థింకింగ్ మోడ్ లోనే ఉన్నారు, ఎక్స్పెషల్లీ మీ కెరియర్ రిలేటెడ్ గురించి. రైట్ నా మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఉన్నారు. బికాస్ మీరు అనుకున్నంత పే మీకు అక్కడ రావడం లేదు. సో మీరు దాని వల్ల చాలా డిసప్పాయింట్ గా అయితే ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఆలోచిస్తున్నారు, నాకు మళ్ళీ న్యూ ఆపర్చునిటీస్ వస్తాయా లేదా, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నేను సర్వైవ్ అవ్వగలనా లేదా, వెంటనే జాబ్ వస్తుందా లేదా, నేను చేస్తుంది కరెక్టా కాదా. సో చాలా వరకు మీలో చాలా మంది ఈ మంత్ కంప్లీట్ అయ్యే లోపు, ఆల్మోస్ట్ టుడే 18th కదా, ఆల్మోస్ట్ 13 డేస్ అలా ఉంది. సో అయ్యే లోపు మీరు ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకోవాలి అని అయితే గట్టిగా ఆలోచిస్తున్నారు. బికాస్ మీరు మీ కెరియర్ లో గ్రోత్ కావాలి అనుకుంటున్నారు. యాజ్ ఆఫ్ నౌ అయితే మీరు అనుకున్న గ్రోత్ మీకు లేదు. వర్క్ వైజ్ మీకు డెవలప్మెంట్ కనిపించినా, వర్క్ వైజ్ మీరు చాలా వర్క్ చేస్తున్నా, బట్ దానికి తగ్గ గుర్తింపు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ మీకు లేదు. ఓకే, మిమ్మల్ని పొగుడుతారు, అప్రిషియేట్ చేస్తారు, బట్ మీకు శాలరీ పెంచేటప్పుడు, హైక్ ఇచ్చేటప్పుడు మాత్రం మీకు అంత సాటిస్ఫైయింగ్ గా లేదు. అట్ ది సేమ్ టైం కొన్నిసార్లు మీరు ఎంత కష్టపడినా ఆ అప్రిషియేషన్ కూడా మీకు దక్కట్లేదు. సో దానికి సంబంధించిన నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. అండ్ ఇన్ జనరల్లీ అయితే మీరు మనీకి సంబంధించి ఒక డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఫినాన్షియల్లీ ఇంకా స్టేబుల్ అవ్వాలి, ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఈ చిన్న చిన్న ఆపర్చునిటీస్ కాదు, నేను కెరియర్ లో సెటిల్ అవ్వాలని అంటే చాలా కష్టపడాలి, ఇంకా ఏదో చేయాలి అనే ఒక ఇదైతే నాకు కనిపిస్తుంది. సో మీకు ఉన్న ఆపర్చునిటీస్ గురించి ఆలోచిస్తున్నారు, ఏం చేస్తే బాగుంటది, వాట్ ఈస్ వాట్ అని. సో మీకున్న రకరకాల ఆపర్చునిటీస్ గురించి, ఆప్షన్స్ గురించి ఆలోచిస్తున్నారు, బట్ కొంచెం ఎక్కువే ఆలోచిస్తున్నారు. వై? బికాస్ 9 of Swords. బట్ ఇక్కడ 9 of Swords అంటే ఓవర్ థింకింగ్ అండి. ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయొద్దు. ఫస్ట్ మీరు స్టెబిలైజ్ అవ్వడానికి చూడండి, గ్రౌండెడ్ అవ్వడానికి చూడండి ఎనర్జెటికల్లీ, దెన్ మీరు ఆలోచించండి. బికాస్ 9 of Swords అంటే ఆల్మోస్ట్ టాక్సిక్ ఎనర్జీ అనొచ్చు. బికాస్ మనం ఎప్పుడైతే ఓవర్ థింకింగ్ చేస్తామో మన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కోల్పోతాం. ఓకే, అండ్ 3 of Wands. అగైన్ 3 of Wands అంటే ఖచ్చితంగా మీ లైఫ్ లో మీకు ప్రోగ్రెస్ కావాలి అని అయితే గట్టిగా కోరుకుంటున్నారు. మీలో కొంతమంది ఫారెన్ వెళ్ళాలని అయితే అనుకుంటున్నారు, దానికి తగ్గ ప్రాసెస్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు, అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు. అండ్ మీరు ఒక రకమైన కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎయిదర్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్ ఆర్ ఫ్రమ్ లైక్ జాబ్ పర్పస్, లైక్ జాబ్ కి సంబంధించిన కమ్యూనికేషన్ గురించి కానీ, లేదా మీ ఒక పర్సన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ గురించి వెయిట్ చేసినట్టయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇన్ జనరల్ గా అయితే నెగిటివ్ గా ఏం కనిపించట్లేదు. ఎక్కువ కెరియర్ గురించి ఫోకస్ చేసి మీరున్న ఆపర్చునిటీ నుంచి వదిలేస్తే మళ్ళీ ఆపర్చునిటీ వస్తుందా లేదా, ఇలాంటి డెసిషన్ అండ్ జడ్జిమెంట్ ఖచ్చితంగా అన్ని ఆలోచించి డెసిషన్ తీసుకోండి. బికాస్ మీకు ఒక ఆపర్చునిటీ చేతిలో ఉన్న తర్వాత మీరు
నెక్స్ట్ ఆపర్చునిటీకి వెళ్తే బెటర్. బికాస్ మీరు ఆల్రెడీ రిజైన్ ఇచ్చేసారు, మీకు జాబ్ రాలేదు అని అంటే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇట్స్ బెటర్ ఫస్ట్ మీకు ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మీరు రిజైన్ ఇవ్వడం అన్నది. అప్పుడు మీకు పెద్దగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఎస్, మీరు రైట్ నో ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, బట్ ఇట్స్ బెటర్ థింక్ ట్వైస్ బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు. చాలా వాటర్ ఎనర్జీ అయితే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ 10 days లో మీ రిలేషన్షిప్ లో వచ్చే చేంజెస్ ఏంటనొచ్చు, ఏం జరగబోతుంది. ఓ మై గాడ్, ఎనర్జీ చాలా మిక్స్డ్ ఉంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. 9 of Wands, 5 of Cups, and 10 of Swords. Lovers, High Priestess, and Justice. Under the deck, we got Ace of Pentacles. Okay. ఒక రకమైన సెపరేషన్ ఎనర్జీ, అట్ ది సేమ్ టైం రియూనియన్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. చాలా చాలా ఆబ్స్టకల్స్, చాలా ఫియర్స్ ఇన్వాల్వ్ అయింది. నెక్స్ట్ 10 or 13 days వెరీ వెరీ క్రూషియల్ ఫర్ యూ. ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ సెపరేషన్ లో ఉన్నారో రియూనియన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మీరు సెపరేషన్ లో ఉండి మీరు సఫర్ అవుతూ ఉంటే గనక ఇక్కడ ఛాన్స్ అయితే ఉంది న్యూ బిగినింగ్ కి, రియూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఎవరైతే ఇప్పుడు రిలేషన్షిప్ లో ఆల్రెడీ ఉన్నారో ఖచ్చితంగా చాలా అప్స్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి. సో ఇట్ ఈస్ ద హై టైం. మీరు చాలా స్టేబుల్ గా ఉండాలి, లేదా ఇద్దరు చాలా గ్రౌండెడ్ గా ఉండాలి. గొడవలు రాకుండా చూసుకోవడానికి ట్రై చేయండి. ఎవరిది తప్పు అని ఆలోచించే కన్నా అసలు ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సార్ట్ అవుట్ చేసుకోవాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల మీ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయే స్టేజ్ వరకు వెళ్ళి మళ్ళీ రియూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఇట్స్ ఎ వెరీ వెరీ హై టైం. ఒక పర్సన్ అయితే చాలా ఎమోషనల్లీ డ్రైన్ అయిపోతారు ఈ రిలేషన్షిప్ లో. మేబీ ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో మీరే అయి ఉండొచ్చు. బికాస్ మీరు ఎమోషనల్ గా వీక్ గా ఉంటేనే మనకి మన రిలేషన్షిప్ లో ఏం జరుగుతుంది. బికాస్ ఎప్పుడైనా సరే రిలేషన్షిప్ లో ఒక పార్ట్నర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, ఒక పార్ట్నర్ వీక్ గా ఉంటారు, మోస్ట్ ఆఫ్ ద కేసెస్. బట్ కొన్ని కేసులు ఇద్దరు స్ట్రాంగ్ గా ఉంటారు, కొన్ని కేసులు ఇద్దరు వీక్ గా ఉంటారు. బట్ ఒకవేళ మీరు అలా అయ్యి ఉంటే గనక ఖచ్చితంగా మీరు వీక్ అయితే ఫస్ట్ మీరు ఎమోషనల్లీ స్ట్రాంగ్ గా ఉండడానికి ట్రై చేయాలి. బికాస్ నెక్స్ట్ 12 or 13 days ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ క్రూషియల్. సీక్రెట్స్ ఏమైనా ఉంటే బయటపడడం కానీ, లేదా మీరు మీ పర్సన్ తెలియకుండా దాస్తే అది బయటపడడం, లేదా మీ పర్సన్ మీకు తెలియకుండా ఏదైనా దాస్తే అది ఏ విషయమైనా అవ్వచ్చు, ఫినాన్షియల్, రిలేషన్షిప్స్, ఫ్యామిలీ, ఏ విషయమైనా వచ్చి అది బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అండ్ జస్టిస్, దెన్ రిలేషన్షిప్ బ్యాలెన్స్ చేయడానికి చూస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ వర్క్స్ దెన్ డెఫినెట్లీ న్యూ బిగినింగ్ ఉంటుంది మీ ఇద్దరి మధ్య. సో రిలేషన్షిప్ ఎండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, బట్ ఎక్కువ కాదు. అది మీరిద్దరు ఎలా రియాక్ట్ అవుతారో అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. సో అందుకే ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే హ్యాపీ, వన్ మీకు రెజినేట్ అవ్వట్లేదు అని అంటే మీరు పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోవాలి. అండ్ ద ఫూల్ విత్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఇట్స్ ఆల్ అబౌట్ న్యూ బిగినింగ్. రీడింగ్ ఎందుకు చూస్తారు? ఒక ఇలా జరిగితే మనం ఇలా రియాక్ట్ అవ్వకూడదు, ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి అనడానికి. ఓకేనా? సో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినై, లీబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు. చాలా చాలా ఎయిర్ ఎనర్జీ కనిపిస్తుంది లీబ్రా అండ్ జెమినై. దెన్ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్స్ అని ఉండొచ్చు. సో రిలేషన్షిప్ వైజ్ అయితే ఖచ్చితంగా క్రూషియల్ గా ఉండాల్సిన టైం. సో యూనివర్స్ గైడెన్స్ చూద్దాం నెక్స్ట్. Three of Cups, the Fool, Strength, and Temperance. See, again, patience. Temperance means patience. సో రైట్ నౌ మీరున్న సిచ్యువేషన్ మీకు అనుకూలంగా లేకపోయినా, మీ దగ్గర ఉన్న పీపుల్ మీకు అనుకూలంగా లేకపోయినా, ఇట్ ఈస్ ఎ హై టైం. లైక్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు బి పేషెంట్. అంటే మీరు చాలా పేషెన్సీగా ఉండాల్సిన టైం ఇది. మీ పాయింట్ పెట్టే టైం కాదు, మీ టైం వరకు వెయిట్ చేయండి. ఇది మీ పేషెన్సీని టెస్ట్ చేస్తుంది కూడా ఇలాంటి సిచ్యువేషన్స్. సో ఇక్కడ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటంటే బీ పేషెంట్. And Three of Cups, the Fool, and Strength. So again I'm saying
న్యూ ఆపర్చునిటీస్ ఫర్ యూ. అండ్ ఇక్కడ ఏంటంటే 3 of Cups అంటే మీరు మీ ఫ్రెండ్స్ తో కానీ మీకు ఇష్టమైన వ్యక్తులతో టైం స్పెండ్ చేసే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అండ్ స్ట్రెంగ్త్ అంటే అగైన్ మీరు ఎమోషనల్లీ ఫిజికల్లీ ఫిట్ ఉండాలని అర్థం. ఎక్స్పెషల్లీ మెంటల్ హెల్త్ గురించి మీరు టేక్ కేర్ చేసుకోవాలి. బికాస్ మనం ఎప్పుడైతే ఎమోషనల్ గా హెల్దీగా ఉంటామో ఆటోమేటిక్ గా ఫిజికల్ గా హెల్దీగా ఉంటాం. బట్ ఫిజికల్ గా హెల్దీగా ఉండి ఎమోషనల్ గా హెల్దీగా లేకపోతే మనం ఏ సిచ్యువేషన్ ఓవర్కమ్ చేయలేం. ఆటోమేటిక్ గా ఫిజికల్ హెల్త్ కూడా చెడిపోతుంది. సో ఇక్కడ మీరు చాలా మంది చేయవలసిన పని ఏంటంటే ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉండడానికి చూసుకోండి. బికాస్ అది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ రిలేషన్షిప్ వైస్ కొన్ని అప్స్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి యూనివర్స్ చెప్పే గైడెన్స్ ఏంటంటే మీరు ఖచ్చితంగా మీ హెల్త్ మీద ఫోకస్ చేయాలి. సో ఎనర్జీ ఒరకల్ మెసేజెస్ చూద్దాం. డోర్ టు స్పిరిట్. మీలో చాలా మంది నియర్ ఫ్యూచర్ లో స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఆల్రెడీ మీరు స్పిరిచువల్ జర్నీలో ఉన్నారంటే మీ జర్నీ ఇంకా డీప్ అయ్యే అవకాశం ఉంది. అండ్ హ్యాపీ ఫ్యామిలీ. అగైన్ మీరు మీ ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేసే సిచ్యువేషన్ కనిపిస్తుంది. చాలా హ్యాపీగా మీ ఫ్యామిలీతో మీరు టైం స్పెండ్ చేస్తారు. అండ్ స్ట్రాటజీ. మీరు కెరియర్ లో ఉన్నా ఎక్కడున్నా ఎస్పెషల్లీ కెరియర్ రిలేటెడ్ మనీ రిలేటెడ్ యూ హ్యావ్ టు బీ స్ట్రాటజికల్. అంటే మీరు ఎప్పుడు హార్డ్ వర్కే కాదు స్మార్ట్ వర్క్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని అర్థం. కమ్యూనికేషన్ ఇస్ కీ. న్యూ మూన్ ఇన్ జెమిని. అగైన్ మీరు ఎవరితోనో కమ్యూనికేట్ చేసేటప్పుడు కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ కమ్యూనికేషనే మనకి చాలా ప్లస్ అవుతుంది, ఒక్కొక్కసారి చాలా మైనస్ అవుతుంది. సో బీ కాషియస్ అబౌట్ ఇట్. అండ్ లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. న్యూ మూన్ ఇన్ సాజిటేరియస్. సో మీకు ఎవరికైనా సరే నాకు లక్ ఎప్పుడు కలిసి రాదు, నాకు ఏది కలిసి రాదు అని అనుకుంటూ ఉంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే లక్ మీ సైడే ఉందని అర్థం. లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్. ఫుల్ మూన్ ఇన్ సాజిటేరియస్. అగైన్ లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్ అంటే మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్ ని ఎప్పుడు ఒకలాగే కాకుండా వేరే పర్స్పెక్టివ్ లో చూడడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఆ సిచ్యువేషన్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. Flirt. Extend your light-hearted energy to others. Always be happy. Always be present. And always share your positive energy to others. ఎప్పుడు హ్యాపీగా ఉండండి. అదే హ్యాపీనెస్ ని ఎదుటి వాళ్ళకి షేర్ చేయండి. బోత్ వెయిటింగ్ ఫర్ డివైన్ టైమింగ్ ఈజ్ ఎట్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. ఎవరైనా సరే నా పర్సన్ కోసం నేను వెయిట్ చేయొచ్చా లేదా అని అంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఎస్ యూ కెన్ వెయిట్. రీట్రీట్. ఇట్స్ టైమ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ ద వరల్డ్. సో ఎవరైతే సరే మీ పర్సన్ తో రైట్ నో కలిసి ఉన్నారో ఖచ్చితంగా మీరు మీ పర్సన్ కోసం కలిసి ఉన్నారో మీ పర్సన్ కోసం మీరు కొంచెం టైం స్పెండ్ చేయాలి. మీరు ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేయాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లెట్స్ సీ హ్యాండ్ రిటన్ మెసేజెస్. ఐఎమ్ నాట్ ఫీల్ గుడ్ ఎనఫ్ ఫర్ యూ. ఇక్కడ మీ పర్సన్ ఏమని ఫీల్ అవుతున్నారంటే మీకు తను మీకు సరిపోరు అన్నట్టు ఫీల్ అవుతున్నారు. మీరు చాలా ఎక్కడో ఉన్నారు మీ పర్సన్ దృష్టిలో. డిసిషన్ టైం. ఖచ్చితంగా మీ పర్సన్ రిలేషన్షిప్ సంబంధించి కొంచెం డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ హీలింగ్. అగైన్ తను హీలింగ్ మీద ఫోకస్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మీరు కూడా హీల్ అవ్వాలని అయితే కోరుకుంటున్నారు. సో ఇదని మీ రీడింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. మేనిఫెస్టేషన్ క్లాసెస్ ఎవరు తెలియక తీసుకోవద్దు. బికాస్ మీ లైఫ్ చేంజ్ అవుతుంది ఖచ్చితంగా. ఎస్పెషల్లీ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ కెరియర్, మనీ సిచ్యువేషన్, రిలేషన్షిప్స్, యూ కెన్ టేక్ దట్ క్లాస్. థ్యాంక్ యూ.